యేసుక్రీస్తునామ సహోదరులందరికీ వందనాలు. చిన్న 2 మాటలు వినండి. దేవుని గురించి మాటలు, సత్య సువార్త మాటలు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మనం అందరం చూస్తున్నాం. అనేక మందికి వీడియోలు చేస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు. మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. రోజులు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి. మనం కూడా మారాలి. మారాలంటే ఏం చేయాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంది, అసత్యం అంటే ఏంది? మనకి దేవుడిచ్చిన ఆలోచన నిజంగా ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోతుంది. వాళ్ళని పడమంటే వాళ్ళని పడుతున్నాయి, ఎండ రామంటే ఎండ వస్తుంది. దేవుడు ఏ రీతిగా చేయమంటే ఆ రీతి చేస్తుంది. ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోతున్నాయి. కానీ మనిషి ఏం చేస్తున్నావు తెలుసా? ఆశ, వాడిని ముంచుదామనే ఆశ, ఈయన్ని ముంచుదామనే ఆశ. అసలు ఈ ఆశలో మనిషి ఏమైపోతున్నావు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుడిచ్చిన మనకి ఆయుష్కాలం ఎంత ఉందో తెలియదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ తెలియని సిచ్యువేషన్లో మనం ఎట్లా ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు ప్రకృతి ద్వారా మనకి వాక్యం నేర్పిస్తున్నాడు. ప్రకృతి ద్వారా దేవుని ఉనికితని, దేవుని ప్రేమ, దేవుని చూపిస్తున్నాడు మనకి. కానీ దేవుని ఉగ్రత కూడా మనం చూసామనుకో తట్టుకోలేము. దేవుని ఉగ్రత మన మీద రాకముందే మనం మెలుకై ఉండి దేవుని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రోజున మనం సోషల్ మీడియా, యూట్యూబ్లో అన్నీ చూస్తున్నాం. ఎక్కడేం జరుగుతుందో మొత్తం వింటున్నాం, అన్నీ చూస్తున్నాం. కానీ దేవుని ప్రేమను నువ్వు చూడకపోతే, దేవుడిని గురించి నువ్వు ఎతకకపోతే చాలా నష్టం అయిపోద్ది. ఈ భూమి మీద నువ్వైనా, నేనైనా, ఇక్కడ మాట్లాడుతున్న నేనైనా సరే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని ఉగ్రత ఇంకా తెలుసుకుంటే మనం ఉండలేం. దేవుని బిడ్డలారా, సత్యం తెలుసుకోండి. నిజమేందో ఆ నిజమేందో తెలుసుకోండి. మరి ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి వానలు తెగ కురుస్తున్నాయి. ఇంకా 2 రోజులు ఉన్నాయి అంటున్నారు వానలు. ఈ వానకాలంలో మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్ వదిలేటప్పుడు మన పిల్లల్ని మనం తీసుకురావడం చాలా ముఖ్యంగా పని. ఎందుకంటే రోజులు బాగలా, చెప్పాను కదా అందాకే, రోజులు బాగలేదు అని కాదు, రోజుల్లో మనం బాగలేదు. రోజులు ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోతుంది, దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పోతుంది. కానీ మనిషి తన ఆశల కోసం, తన సుఖభోగాల కోసం వేరే వ్యక్తిని అనేక చేస్తున్నాడు. జాగ్రత్త అండి, జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండి, భయభక్తులతో ఉండి, అనేక మంది మనం ఎట్లా ప్రేమించుకుంటాం, మన దేహాన్ని మనం ప్రేమించుకుంటాం, వేరే సహోదరుని కూడా మనం అట్లా ప్రేమించాలి. ఎందుకని నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. నిన్ను వల్లే మీ పొరుగువాడిని ప్రేమించమంటే అర్థం ఏంటి తెలుసా? ఒకటిగా ఆకలి అవుతున్నప్పుడు ఆహారం మన దగ్గర ఉన్నప్పుడు ఆహారం మనం పెట్టేదే ప్రేమ అని అనుకుంటాం. కానీ ఆ ప్రేమలు ఇంకా చాలా ఉన్నాయి.